triplex villas at Bachpalli, APR Projects. సుధాకర్ గారు పెళ్ళైన చాలా ఇయర్స్ తర్వాత బెన్నీ పుట్టాడు కదా. అవును ఇంకా పిల్లలు పుడతారో లేదా అన్న టైంలో బాబు పుట్టినప్పుడు అవును మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి, మీది కానీ మేడంది కానీ? చాలా ఆనందపడ్డాం, సంతోషపడ్డాం. అపోలో హాస్పిటల్లో బిన్ని పుట్టాడు. బాగా సెలబ్రేట్ చేసి హోటల్లోనే, హాస్పిటల్లోనే, అపోలో హాస్పిటల్ అందరికి స్వీట్స్ పంచాము. తర్వాత అందరికి గిఫ్ట్లు ఇచ్చాను. ఆ విధంగా జరిగింది. ఏ సినిమా అప్పుడు పుట్టాడు బెన్నీ? మావిడ కలెక్టర్, మావిడి కలెక్టర్. ఓకే, జగత్ బాబు హీరో అప్పుడు. ఓకే. బెన్నీ చెన్నైలో ఉన్నారా మీరు? లేదు, గుర్తున్నాయా ఏమన్నా? నేను పుట్టిన 1 year కి వచ్చారు హైదరాబాద్ కి. నాకు తమిళ్ కూడా రాదు. ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయింది అప్పుడు. అవునవును, తమిళ్ రాదా నీకు? నాకు రాదు. అరే నాన్న తమిళ్లో ఎంత పెద్ద స్టార్ హీరో, తమిళ్ నేర్చుకోపోతే ఎట్లా నువ్వు? అంటే నేను తమిళ సినిమా చూస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా. అంటే నేను పుట్టిన 1 year తర్వాత వచ్చాను కాబట్టి తమిళ్ రాదు. ఓకే. ఇంట్లో నాకు ఏమన్నా తెలియకుండా సీక్రెట్ మాట్లాడాలి, తమిళ్లో మాట్లాడతారు అనమాట. ఓకే మదర్ ఇంకా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇక్కడ తెలుగులో చేయాలన్న ఉద్దేశంతో చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాన్స్ లేకపోతే సినిమా పెద్దలు గానీ గుర్తుపడతా ఉంటారు. ఎలా ఉండేది ఆ క్రేజ్? గుర్తుపడతా ఉంటారు. క్రేజ్ ఇంకా ఉంది కాబట్టి గుర్తుపడతా ఉంటారు. తమిళ యాక్ట్ చేసి సుధాకర్ కదా, కిళకే అంటా ఉంటారు. గుర్తుపట్టి మాట్లాడుతూ ఉంటారు. ఓకే. మీ ఫస్ట్ డైరెక్టర్ కలవడం భారతీయ హోటల్లో చూసి ఫస్ట్ ఛాన్స్ కిళకే పౌరులు ఇచ్చారు. అది 1 year ఆడింది. అది 16 వయసు తెలుగులో, అవును. తమిళలో కిళకే పౌరు. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత వేరే పెద్ద హీరోని చూసుకుంటాం. తెలుగులోది తూర్పులేరు. అవును, ఆ హిట్ పేరు కదా మీరు, రాధిక గారు. అవును, అది 20 పిక్చర్లు యాక్ట్ చేసింది హీరో హీరోయిన్ గా. హీరోయిన్ గా. హీరో హీరోయిన్ గా. ఓకే.